గుమ్మడిదల మండల ప్రజలకు, నర్సాపూర్ మండల ప్రజలకు నమస్కారం. డంపింగ్ యార్డ్ కావాలా వద్దా ప్రశ్న విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఈ ప్రశ్న మనం ఎవరు అడుగుతున్నారో ఒక్కసారి మీ ముంగర నేను చూపిస్తా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద తహసీల్దార్, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి, B/160/2025, డేట్ 3/4/2025న A1 నోటిఫికేషన్ సంగారెడ్డి జిల్లా వారు, గుమ్మడిదల మండలం వారు నల్లవల్లి గ్రామ పంచాయతీలోని ఒక నోటీస్ బోర్డు అతికించడం జరిగింది. దాని అంతరార్థం ఏమంటే మీకు డంపింగ్ యార్డ్ కావాలా వద్దా, ఇదే విషయాన్ని నేను మీకు కులంకుశంగా తెలుగులో వివరిస్తా. A1 నోటిఫికేషన్, దీనికోసం ఒక్కసారి చూసి ముందుకెళ్దాం. A1 నోటిఫికేషన్ అనేది సందర్భాన్ని బట్టి A1 నోటీస్ లేదా A1 సమాచారం అని కూడా అంటారు. ఇది ఒక ముఖ్యమైన నోటీసు, ఒక ప్రకటన. సాధారణంగా ఇది ముఖ్యమైన సందర్భంలో మాత్రమే A1 నోటీసు ఇష్యూ చేస్తారు. కాబట్టి ఇది చట్టపరమైన నోటీసు, ఇది చట్టబద్ధమైన నోటీసు అని వాళ్ళు A1 నోటీసు అక్కడ అతికించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయం, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి జిల్లా వాళ్ళు ఇచ్చినది అని నేను మీకు తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి వివరించడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం తారానగర్ గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ SWM హైదరాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భూమిని అన్యాకృతం చేయడానికి ఈ క్రింద భూమి ప్రతిపాదించబడిందని ప్రజల సమాచారం కోసం ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ నోటీసును ప్రచురించిన తేదీ నుండి 15 రోజులలోపు తహసీల్దార్, గుమ్మడిదల వారిచే సంతకం చేయబడిన లేదా అధికృత ఏజెంట్ల ముందు తమ ఆసక్తిని, అభ్యంతరాలను, స్వభావాన్ని చూపవలసిందిగా అభ్యర్థించడం అయింది. క్లియర్. MRO గారు ఇక్కడ ఏం చెప్తున్నారు, మీకు ఆసక్తి డంపింగ్ యార్డ్ అక్కడ పెట్టాలా వద్దా అనే ఉన్న ఆసక్తి ఉన్న ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు నల్లవల్లి గ్రామ పంచాయతీలో అతికించింది కాబట్టి ఇది నల్లవల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, కానీ క్లియర్గా ఉంది. ఎవరైనా ఇవ్వచ్చు. అటు గుమ్మడిదల మండలం వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు, ఇటు నర్సాపూర్ మండలం వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. పైన పేర్కొన్న వ్యవధి ముగిసిన తర్వాత అభ్యంతరాలు, పిటిషన్ స్వీకరించబడవు. అంటే 15 రోజుల్లోపే మనం ఇవ్వాలి. 15 రోజులు అంటే 3 తారీఖు నాడు మనకు అక్కడ నోటీస్ అతికించడం జరిగింది. ఇప్పటికీ 10 రోజులు అంటే దరిదాపుగా వారం రోజులు గడిచిపోయింది. ఇంకా సెలవులు తీసేయంగా మన దగ్గర 4 నుంచి 5 రోజులు ఉన్నాయి. క్లియర్. మూల ప్రత్యేకత, గ్రామం పేరు తారానగర్ గ్రామం, గుమ్మడిదల మండలం. సర్వే నంబర్ లేదు, దానికి గిల్లా అంటున్నారు. అదేవిధంగా గట్టు నంబర్ అని కూడా అంటున్నారు. మొత్తం భూమి ఎంత 152 ఎకరాలు. అది ప్రభుత్వ భూమి అంట, పొడి అని రాసినారు. ఇచ్చిన వారు గుమ్మడిదల మండలం తహసీల్దార్. ఎక్కడిచ్చిరు? నోటీస్ బోర్డ్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ, నల్లవల్లి విలేజ్, గుమ్మడిదల మండలం, త్రో ద గుమ్మడిదల గిర్దావర్, గుమ్మడిదల మండలం వారు ఈ నోటీసు అక్కడ అతికించడం జరిగింది. రైట్. మరి ఎంతమంది అభ్యంతరాలు ఇవ్వచ్చు? లెక్కకు మించి ఎంతమంది అయినా అభ్యంతరాలు ఇవ్వచ్చు. మనం ఎంతమంది అభ్యంతరాలను ఇస్తే రేపుకు గౌరవ కోర్టుకు కానీ ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు బలంగా వినిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నా దగ్గర ఉన్న గుమ్మడిదల మండల గ్రామ పంచాయతీల వారిగా 2011 జనాభా లెక్కలు మీ ముందు పెడుతున్నా. 2011 వరకే ఉన్న జనాభాలో అదే అధికారికంగా ఉంది కాబట్టి ఆ జనాభా లెక్కలు మేము ముందు ఇస్తున్నా. గుమ్మడిదల మండలంలో గుమ్మడిదల గ్రామంలో 8,032 మంది జనాభా ఉన్నారు. కానుకొండలో 5,091, కొత్తపల్లిలో 1718, నల్లవల్లిలో 2,047, మంబాపూర్లో 809, అనంతారంలో 861, దోమాడులో 4,183, బొంతపల్లిలో 6,608, అన్నారంలో 6,840, నాగిరెడ్డిగూడెంలో 462, రామరెడ్డిబాయిలో 469, వీరారెడ్డిపల్లిలో 1,197, వీరన్నగూడెంలో 1,073. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం గుమ్మడిదల మండలంలో ఉన్న జనాభా 39,417. 14 సంవత్సరాల కిందటి జనాభా కాబట్టి సంవత్సరానికి 2% పెంచుకున్న 39,417 ఇంటూ అంటే 2% 28% అయినా అది ఎంత అవుతుంది? ఇంకొక 11,000 జనాభా పెరిగినట్టయితే ఇప్పుడు 2025 జనాభా దరిదాపుగా 50,000 జనాభా ఉండవచ్చు. ఇది ఒక అంచనా. గుమ్మడిదల గ్రామంలో మొత్తం 152 మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క మహిళా గ్రూపులో
యావరేజ్గా 10 మందిని పెట్టుకున్న 152 ఇంటూ 10 మంది అయితే 1520 మంది మహిళలు అవుతారు. అదేవిధంగా గుమ్మడిదల మండలంలో అన్ని స్కూల్లోని పిల్లలు 7200 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. 7200 స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇక్కడ స్కూల్ పిల్లల్ని నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇక్కడ ఒక వీడియోని చూపిస్తా. ఆట పాటలతో సరదాగా గడిపే బాల్యం ఆ చిన్నారి మాత్రం అందరిలా చదువు సందేలకి పరిమితి కాలేదు. సామాజిక స్పృహతో ఆలోచించడం అలవించుకుంది. చిన్న వయసులోనే తోటి వారికి ఎంతో కొంత మేలు జరగాలని కోరుకుంది. కళ్ళెదుటే జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని నిర్ణయించుకుంది. దాంతో పాటు కాలనీ వాసుల సమస్య పరిష్కారానికి న్యాయస్థానమే సరైన వేదికగా భావించింది. ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే లేఖ రాసి పలువురు ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన 11 ఏళ్ల బాలిక వైష్ణవి. మానసి సంఖ్యలో తప్ప అలాంటి ఒక పాప అందరికీ ఆదర్శంగా నిలిచింది. వనస్థలిపురంలోని బార్ అండ్ రెస్టారెంట్ తన ఇంటి ముందే ఉండడం, మరోవైపు గుడి, మరోవైపు బడి, ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పాప స్వయాన అందరి కష్టాలు తీర్చడానికి హైకోర్టుకి లెటర్ రాసింది. వనస్థలిపురం స్కూల్ పిల్లలకు ఎందుకు అభ్యంతరాల లెటర్లు ఇవ్వాలని మనం ఇప్పుడు వివరించినాం. ఈ పాప వనస్థలిపురం వైష్ణవి 6వ తరగతి జరుగుతుంది. వాళ్ళ ఇంటి ముంగడ ఒక బారు అండ్ రెస్టారెంట్ పెట్టి రోజు న్యూసెన్స్ అవుతుందని చెప్పి ఒక హైకోర్టు జడ్జికి ఈమె ఉత్తరం రాసింది. హైకోర్టు జడ్జికి ఉత్తరం రాయడం వలన హైకోర్టు జడ్జి ఏం చేశారంటే, గత ప్రభుత్వంలోని వయసు టెండర్లు ఇచ్చినప్పుడు ఊరికి చివరన, గ్రామానికి చివరన 100 మీటర్ల దూరంలో ఉండాలి వైన్స్లు, బార్లని చెప్తే ఇప్పుడు తెలంగాణ అంతా వైన్స్లు దూరాలు ఊరికి కానీ బడికి గుడికి దూరంగా 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. అంటే ఒక ఉత్తరం యొక్క విలువ అక్షర రూపం దాల్స్తే ఎంత బలంగా ఉందో ఈ 6వ తరగతి పాప మనకు చూపించింది. ఇప్పుడు తెలంగాణలో ఆ ఫలితాలు అందరం పొందుతున్నాం. వైన్స్ మన ఊరికి దూరంగా, గుడికి బడికి దగ్గరగా లేదంటే ఈ పాప కృషి ఎంతో ఉంది. అందుకే నేను స్కూల్ పిల్లల చేత కూడా ఇన్ని ఉత్తరాలు రాపించాలని చెప్పడం జరుగుతుంది. ఇంకా గుమ్మడిదల గ్రామంలో ఎన్ని అభ్యంతరం వేయడానికి ఆస్కారం ఉంది. గుమ్మడిదల గ్రామంలో కుల సంఘాలు ఇప్పటివరకు రిలే నిరాహార దీక్షలో 52 కుల సంఘాలు కూర్చోవడం ఉంది. ఒక్కో కుల సంఘం 10 నుంచి ఇచ్చినా కానీ 5000 అభ్యంతరాలు వేయడానికి మనకు ఆస్కారం ఉంది. అదేవిధంగా యువజన సంఘాలు, రైతు సంఘాలు, అసంఘటిత సంఘాలు, హమాలీ సంఘం, తాపీ మేస్త్రి సంఘం, ఇట్లా చాలామంది ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చర్చిలు చూసుకున్నట్టయితే ఒక చర్చిలో పాస్టర్ ఇవ్వచ్చు, చర్చి తరపున ఇవ్వచ్చు, ఆ చర్చిలో ఉన్న 100 మంది సభ్యులు కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా గుమ్మడిదల మండలంలో ఎన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. దేవాలయాలు చాలామంది దేవాలయాలు కొందరి శిష్యరిక బృందాలు ఉంటాయి. అదేవిధంగా ఒక గురువు దగ్గర చాలామంది కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా కొన్ని 100 మంది ఇవ్వడానికి మన ఏరియాలో ఆస్కారం ఉంది. అదేవిధంగా మసీదులో ఉన్న ఒక్కొక్క గ్రామంలో మసీదులు నిజంగా ఒక ముల్లా ఉంటాడు, ఆయన కింద ఒక 100 మంది సభ్యులు ఉన్న 100 మంది సభ్యుడానికి ఎంత బలంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా ట్రస్టులు, మన గుమ్మడిదల మండలంలో చాలామంది ట్రస్టులు కూడా పెట్టుకున్నారు. ఆ ట్రస్టుల పేరు మీద ఇవ్వచ్చు. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులతో కూడా ఇవ్వచ్చు. ఇంకా యువజన సంఘాలని కూడా కొంతమంది పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా యువసేనలు కూడా చాలామంది వాళ్ళ కుల సంఘాల యువసేనలు ఉన్నాయి, పేర్ల మీద యువసేనలు ఉన్నాయి. వాళ్ళు కూడా పేరున ఎంతమంది అయినా ఇవ్వచ్చు. అంతేకాకుండా మన ప్రాంతంలోని మాజా ప్రజాప్రతినిధులు, మన ప్రాంతంలోని నాయకులు ఇవ్వచ్చు, నాయకులు లెటర్ యాడ్లు ఇవ్వచ్చు. నామినేటెడ్ పోస్టులో ఉన్నవారు చాలామంది నామినేటెడ్ పోస్టులు అయినారు. నామినేటెడ్ పోస్టులు వాళ్ళ లెటర్ యాడ్ మీద ఇవ్వచ్చు. అదేవిధంగా వాళ్ళు కూడా ఇవ్వచ్చు. వార్డు మెంబర్లు, ఒక్కో గ్రామంలో చాలామంది వార్డు మెంబర్లు ఉన్నారు. మాజీ వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు ఉన్నారు. వార్డు మెంబర్లు ఇవ్వచ్చు, ఉప సర్పంచులు ఇవ్వచ్చు, సర్పంచులు ఇవ్వచ్చు. కింద మీరు వార్డు మెంబర్లని, సర్పంచులని, ఉప సర్పంచ్ అని పేరు రాసుకోండి, ఎందుకంటే మీకు బలంగా ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మనం గుర్తు చేసుకోవాల్సిన ఏముందంటే, మన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేల లెటర్ హ్యాడ్ ఇస్తే ఎంత బలంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా ఎంపీలు కూడా, ఎంపీ గారు ఇస్తే కూడా ఇంకా ఎంత బలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గ్రామ ప్రజలారా, గుమ్మడిదల మండల ప్రజలారా, మీరందరూ ఇప్పుడు వీళ్ళ నాయకులందరినీ గుర్తించుకోవాల్సిన సమయం. గుమ్మడిదల మండల ప్రజలారా, మీరు గుర్తించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరెవరు డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా వాళ్ళ లెటర్ యార్డ్ల మీద
వాళ్ళ పేర్లు పెట్టి ఇస్తున్నారో వాళ్ళందరినీ మీరు గుర్తించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తామంటున్నారో, ఎవరో ప్రజల కోసం పనిచేస్తారంటున్నారో ఇప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడే సమయం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి రేపు రాజకీయంలో వాళ్ళ భవిష్యత్తులో మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు అయ్యా నువ్వు డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా ఉత్తరం ఇచ్చినవా అని మీరు అడగాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలను మీ ప్రజాప్రతినిధులు ఎందుకే ఈ ప్రజాప్రతినిధులు మనం ఎందుకు అడుగుతున్నాం అంటే వీళ్ళకే ఓట్లేసి మనం గెలిపించుకున్నాం కాబట్టి వీళ్ళే ఇయ్యమని మనం అడుగుతున్నాం. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని ఆశిద్దాం, ఇస్తారని కూడా ఆశిస్తాం. ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ను రాకుండా వాళ్ళ వంతుగా కృషి ప్రయత్నం చేస్తారని ఒకసారి గుమ్మడిదల మండల ప్రాంత రాజకీయ నాయకులు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఒకరి కోసం ఇవ్వాల్సింది కాదు, ఈ ప్రాంత ప్రజల కోసం మీరు వ్యతిరేక ఉత్తరాలు ఇవ్వండి. ఇచ్చి మీ సొంతంగా మీరు ఇచ్చి మీరు వాట్సాప్లో స్టేటస్ గ్రూపులు పెట్టుకుంటారా, వాట్సాప్లో పోస్ట్ చేస్తారా, చేయడానికి మీకు మంచి అవకాశం ఉంది. కాబట్టి ఒకరి కోసం ఉద్యమం చేస్తలేదు, మన కోసం మన ప్రాంతం కోసం ఉద్యమం చేస్తున్నాం, మన భవిష్యత్తు తరాల కోసం ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యతిరేకమైన లెటర్లు ఇవ్వాలని మిమ్మల్ని కోరుచున్నాం. ఉత్తరం మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, తేదీ రాస్తాం. శ్రీయుత గౌరవనీయులైన గుమ్మడిదల మండల తహసీల్దార్ గారికి నమస్కరించి రాయినది. అయ్యా విషయం నల్లవల్లి గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో గుమ్మడిదల మండల తహసీల్ గారు అంటించిన పబ్లిక్ నోటిఫికేషన్ 167/2005 3/4/25 సంబంధించిన వ్యతిరేకత తెలియజేయడం గురించి పై విషయమై తమతో మనవి చేయనిదేమనగా పారానగర్ గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎంఎస్డబ్ల్యూ ప్రభుత్వ ప్రతిపాదన నిర్ణయాన్ని ఇదివరకే గ్రామ పంచాయతీ తీర్మానాల ద్వారా వ్యతిరేకించాం. నర్సాపూర్ అటవీ ప్రాంతం దాదాపుగా 30 చదరపు కిలోమీటర్లు అంటే 7,413 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది మనం చెప్తున్న మాట కాదు, రిజర్వ్ ఫారెస్ట్లోని పబ్లిక్ డొమైన్లో ఉన్నమాట. గుమ్మడిదల గ్రామం గుమ్మడిదల, నర్సాపూర్, శివంపేట మండలాల్లోని 74 గ్రామాలు, దరిదాపుగా 3 లక్షల ప్రజల జీవితాలు, లక్షల ఎకరాల వ్యవసాయ భూమి పై ఆధారపడ్డ కుటుంబాలు చిన్నాభిన్నం కాబోతున్నాయి. పారానగర్ డంపింగ్ యార్డ్ ఎంఎస్డబ్ల్యూ ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వల్ల పక్కనే ఉన్న వాగులో కలిసి అక్కడ నుండి నర్సాపూర్ మున్సిపాలిటీకి జీవనాధారమైన రాయరావు చెరువు, భూగర్భ జలాలు, కలుషితమై గొలుసుకట్టు చెరువులైన పక్క గ్రామాల్లో దాదాపు 20 చెరువులు కలుషితం కాబోతున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ హైదరాబాద్కు ప్రతిరోజు 1000 టన్నుల కూరగాయలు పంపుతున్నాం. అంతేకాకుండా 1000 లీటర్ల పాలు హైదరాబాద్కు పంపిస్తున్నాం. హైదరాబాద్ ప్రజల అవసరాలు తీరుస్తున్నాం. కావున భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు తినే తిండి, తాగే పాలు కూడా కలుషితం కాబోతున్నాయి. గుమ్మడిదల మండలం జాతీయ రహదారి గుండా రోజుకు వందలాది చెత్త లారీలు ప్రయాణించడం వల్ల వాటి నుండి వెలువడే దుర్వాసన మరియు రోడ్డు ప్రమాదాలు జరిగి ఈ ప్రాంతంలో నివసించడం ప్రశ్నార్థకమవుతుంది. కావున ఈ ప్రాంతం నుండి డంపింగ్ యార్డ్ ఎంఎస్డబ్ల్యూ ప్రతిపాదన నిర్ణయాన్ని తీసివేయాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ధన్యవాదాలు. అట్లే ఇట్లు అని రాయండి, మీ పేరు రాయండి, మీ సీలింగ్ స్టాంప్, రిసీవ్డ్ ఇచ్చిన ఉత్తరాలు జేఎస్సీ మండల కమిటీ అన్ని పోగు చేసి దరిదాపుగా ఒక 10,000 నుంచి 20,000 ఇంకా అంత ఎక్కువైనా పర్వాలేదు ఆ పోగు చేసి రేపు మన బాయ్స్ను బలంగా కోర్టులకు కానీ లేక ఎక్కడెక్కడైనా ఇంతమంది వ్యతిరేకిస్తున్నామని మనం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రిసీవ్ తీసుకోవాలని కోరుచున్నాం. ధన్యవాదములతో రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్, జై కిసాన్.